హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమలి మోహన్ బ్లాగ్స్ అండి. ఈరోజు బ్లాగ్ ఆల్రెడీ నేను ఇది వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అని చెప్పేసి ఒక వీడియో అయితే నేను ఆల్రెడీ మార్ట్కి వెళ్ళేసి నేను పోస్ట్ చేశాను కదా. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్ అండి. అండ్ అలానే ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ షాపింగ్ మాల్స్ గురించి కానీ వీడియోస్ కానీ మరిన్ని ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తోటి అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ అలానే ఇదిగోండి, ఇక్కడైతే ఈ వాల్యూ జోన్ హైపర్ మార్ట్లో అయితే అసలు కిడ్స్ది వచ్చేసి చాలా బాగుందండి. కలెక్షన్ అంతా కూడా మెయిన్లీ గర్ల్స్కి అయితే అసలు ఇంకా చెప్పనవసరం లేదు. అందులోనూ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అయితే వచ్చేస్తుంది కదా, సంక్రాంతి. అక్కడ నుంచి అన్ని ఫెస్టివల్సే కాబట్టి సో లంగా జాకెట్స్, ఐ మీన్ స్కర్ట్ అండ్ బ్లౌజెస్ చాలా బాగున్నాయండి. అండ్ ఇవి డ్రెస్సెస్ అయితే న్యూ మోడల్స్ అనుకుంటాను. ఇంతకుముందు కూడా చూశాను, బట్ ఇంత గ్రాండ్ లుక్ తోటి అయితే నేను చూడలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి డ్రెస్సెస్ అన్నీ కూడా పిల్లలకి. బట్ నాకైతే గర్ల్స్ లేరు, నాకైతే ఇద్దరు బాబులే కాబట్టి నేను అసలు ఏమీ తీసుకోలేదండి. బాబులకు కూడా నేను సంక్రాంతి టైంలో ఆఫర్స్ ఇంకా ఏమన్నా పెడతారేమో చూసి వెళ్ళైతే తీసుకుంటాను. అండ్ మీకు కనుక ఖచ్చితంగా ఈ కలెక్షన్ నచ్చితే మీరు ఆలస్యం చేయకుండా వెళ్ళైతే చూసేసి తీసేసుకోండి. అబ్బా, రీజనబుల్ ప్రైజెస్తో ఉన్నాయి. 1700 అండి ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా. 1700 నుంచి అయితే చాలా బాగున్నాయి. అండ్ లంగా జాకెట్స్ అని చెప్పాను కదా, ఐ మీన్ పట్టు లంగా, పట్టు జాకెట్ ఇలాగా వర్క్ వచ్చి ఇది అయితే 750, 800, 900 అలా ఉందండి. మనం బయట తీసుకొని స్టిచ్ చేయించుకోవాలి, వర్క్ చేయించుకొని అని అంటే మస్తు కాస్ట్ అవుతుంది కదా. బట్ మనకి మాత్రము చాలా తక్కువకే వచ్చినట్లేనండి. అలా అయితే ఆ బ్లౌజ్ అండ్ స్కర్ట్. అండ్ ఇంక ఇక్కడ స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్గా వీడియోస్ తీసుకొని ఇస్తున్నారనమాట. కొన్ని వాటిల్లో అయితే ఆ మోడల్ ఎక్కడ కాపీ చేసేస్తారు అన్నట్లు ఉంటారు కదా, సో తీయనివ్వరు. బట్ ఇది మాత్రం షాపింగ్ మాల్ చాలా బాగుంది. అండ్ చాలా న్యూ మోడల్స్ అండి, మనకి ఎక్కడెక్కడ దొరకని న్యూ మోడల్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ అయితేనేమి, కాటన్ ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి చక్కగా చాలా బాగున్నాయి. 149, 150 అలాగా స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది కాటన్ ఫ్రాక్స్. అండ్ చాలా నచ్చింది కలెక్షన్ అంతా కూడా నాకు. నేను తీసుకోవడానికి నాకు లేక, అండ్ దట్టు నేను మ్యాక్సిమం నేను వెళ్ళిందే వీడియో తీసుకోవడానికి అనమాట. సో అంతవరకే చేసేసి వీడియో తీసుకొని వచ్చానమాట. అండ్ ఈ డ్రెస్సెస్ అయితే నేను ఇవి అయితే పెద్దవాళ్ళవి అయితే చూశాను, బట్ ఇవి చిన్నపిల్లలకి కూడా వచ్చేసాయండి. చాలా సూపర్గా ఉన్నాయి అసలు డ్రెస్సెస్ మాత్రము. ఇది ఐ థింక్ కాస్ట్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ బట్ 1000 అలా అయితే ఉందండి. కానీ మస్తు బ్యూటిఫుల్గా ఉన్నాయి. అబ్బా, కలర్ కాంబినేషన్స్ అయితేనేమి, కలర్స్ అయితేనేమి అసలు ఇంకా చెప్పనవసరం లేదు. ఆఫర్స్ కూడా బాగున్నాయండి, బై వన్ గెట్ వన్స్ ఉన్నాయి. అండ్ పిల్లల ఫ్రాక్స్ అయితే ఇంకా అసలు 500 నుంచి అలా అయితే ఉన్నాయి. అండ్ చూడండి, అసలు ఒకదానికి మించిన కలెక్షన్ ఒకటైతే ఉందన్నమాట. అసలు ఏది తీసుకోవాలో కూడా మనకి ఏమంటారు, ఒక 10 రకాలు మన ముందు వేస్తే అసలు ప్రతి ఒక్కటి ఇది నచ్చలేదు అని అనుకోకుండా ప్రతి ఒక్కటి కూడా నచ్చే విధంగా అయితే కలెక్షన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారండి. చాలా న్యూ కలెక్షన్ తీసుకొచ్చేసారు. అండ్ ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. నేను ఇంకా ఏమంటారు, వీడియో బాగా లెందీ అయిపోతుంది తీస్తుంటే అని చెప్పేసి కిడ్స్ వరకు అయితే నిదానంగా తీశాను. బట్ ఏదన్నా కొంచెం అటు ఇటుగా అయితే ఏమీ అనుకోవద్దు. మొబైల్ ఆల్రెడీ మనుషులు తిరుగుతూ ఉంటారు కదా కొంచెం అటు ఇటుగా. ఇది కొంచెం చూడండి, ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా వీళ్ళు చక్కగా గర్ల్స్ బొమ్మలకి అయితే వేసేసి పెట్టారు. భలే నీట్గా ఉంది తెలుసా. నిజంగా అక్కడ గర్ల్స్ నించున్నట్టే ఉన్నంత అందంగా ఉందండి. అండ్ టాప్స్ గర్ల్స్వి వెస్ట్రన్ టాప్స్ అనమాట. ఇవి వచ్చేసేటప్పటికి ఇంకా ఈ కలెక్షన్ అంతా కూడా కిడ్స్లోనే బాయ్స్ కలెక్షన్ అండి. చాలా బాగుంది బాయ్స్ కలెక్షన్ కూడా. ఆఫర్స్తో ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా.
ఆఫర్ ప్రైజెస్తో ఉన్నాయి. మా వాడికి మేము లాస్ట్ టైము ప్యాంట్లు తీసుకోవాలని చెప్పేసి చందానగర్లో షాప్స్కి అయితే వెళ్ళామన్నమాట. వెళ్తే ఒక్కొక్కటి 500 600 ప్యాంట్ జీన్స్ అలా అయ్యింది. బట్ ఇక్కడ మాత్రం మంచి బ్రాండెడ్ ప్యాంట్స్ కూడా మనకి కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేయని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేసేసేయండి. అండ్ మా పండగ షాపింగ్ అయితే ఇక్కడికే వెళ్ళేసి చేస్తామండి. అంత బాగుంది తెలుసా. న్యూ బోర్న్ బేబీస్కి అయితేనేమో ఇదిగోండి, నేను ఇప్పుడు ఇవంతా న్యూ బోర్న్స్ బేబీస్ అండ్ మంత్స్ బేబీస్ అయితే ఉన్నారు కదా, పైన అయితే కూర్చోబెట్టి చక్కగా ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో చూడండి. స్టీజ్ పిల్లల్లాగానే ఉన్నారు. మా తోడుకోడలతో అయితే నేను కలిసి వీడియో అయితే తీసాను అనమాట. ఇది తనతో మాట్లాడుతూ అలాగా టైం పాస్కి ఇంకా ఆ షాపింగ్ మాల్ మొత్తము కవర్ చేసేసాను అనమాట. ఇవైతే షార్ట్స్ అనమాట, 149 అలాగా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. అండ్ నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అని మాత్రం అనిపించిందండి. ఇంకా చాలా బాగుంది. షాపింగ్ మాల్ కూడా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నీట్గా ఊడ్చేస్తున్నారు, చక్కగా నీట్గా ఉంచుతున్నారు. ఎక్కడ కూడా ఇంత డస్ట్ అనేది లేకుండా చాలా నీట్గా అయితే ఉంచుతున్నారు. అదిగోండి చూడండి, బొమ్మలకి వేసేసి ఫ్రాక్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ చిన్న బేబీస్ని కూర్చోబెడితే అలా అయితే ఉంటారో అట్లాగా ఉన్నారనమాట. ఇదిగోండి ఎంతమంది జనాలు ఉన్నారో ఒక చోట నడుస్తుంటుంటేనే అందుకే వీడియో కొంచెం అటు ఇటు అయితే షేక్ అయింది. ఇదిగోండి చూడండి, ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అనమాట, రెడీమేడ్ డ్రెస్సెస్. బై వన్ గెట్ వన్ అనమాట. బై వన్ గెట్ వన్లో కూడా ఒక్కొక్కటి 1200 ఉందండి. అంటే మనకి 600కి 1200కి 2 డ్రెస్సెస్ అనుకోండి. అట్లాగా చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ కూడా. అసలు మాల్ వస్తుంది తీసుకెళ్ళిపోతున్నారు అట్లా ఉందండి మాల్ అంతా కూడా. చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్స్ తోటి అమేజింగ్ అనమాట. ఇంకా చెప్పేదానికి వర్డ్స్ కూడా నాకు రావట్లేదు, అంత బాగా నచ్చింది నాకైతే. ఇవన్నీ వచ్చేసి జెంట్స్ ప్యాంట్స్ అనమాట, జీన్స్. ఇవి కూడా కాస్ట్ వచ్చేసి 30% ఆఫ్ తోటి అయితే మనకి ఇస్తున్నారండి. ప్యాంట్ వచ్చేసి మనకి 1000 ఉందనుకోండి, 30% ఆఫ్ పోతే మనకి 700 అలా అయితే వస్తుంది ప్యాంట్. అండ్ రీజనబుల్ అనిపించింది. అండ్ షర్ట్స్ కూడా అలాగే ఉంది, 30% ఆఫ్ తోటి మనకి. ఇదిగోండి ఇవైతే జాకెట్స్ కదా, సో జీన్స్ జాకెట్స్ అనమాట, 30% ఆఫ్ అండి. ప్రతి ఒక్కటి కూడా ఆఫర్ లేకుండా అంటూ ఏమీ లేదండి. నేను జెంట్స్ వేర్ నాకు అసలు అంత తెలియదు అనమాట, సో అందుకే చూపించేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి ఇవి ఐ థింక్ ఫార్మల్ అనుకుంటాను ప్యాంట్స్. అలాగా ప్రతి ఒక్క బ్రాండ్ ఉంది. అండ్ దట్టు దాంతోపాటు మనకి 20%, 30%, 50% బై వన్ గెట్ వన్ అంటూ ఆఫర్స్ కూడా పెట్టాడు. అండ్ దట్టు షాపింగ్ మాల్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా ఏమంటారు డస్ట్ అనేది లేకుండా. అసలు అది మొత్తం ఎక్కడ పటాన్‌చెరువులో ఫ్లైఓవర్ దగ్గరలో చుట్టూ అసలు ఇంకేమీ ఉండదండి, ఓన్లీ షాపింగ్ మాల్ మాత్రం ఉంటుంది. ఆ లారీస్ ఏరియా అండ్ టైల్స్ ఇవన్నీ ఉన్న ఏరియాలో పెట్టారనమాట. నేనైతే ఫస్ట్ చూసి అమ్మో ఇంత దూరమా అనేసి అయితే మా వారిని తిట్టాను. దగ్గర ఉంది అని చెప్తేనే కదా నేను వచ్చింది అనేసి అని. బట్ ఈ షాపింగ్ మాల్ చూసిన తర్వాత అబ్బాయి ఎంత దూరమైనా రావచ్చు అని లాగా ఉందండి. చాలా బాగుంది. మన బడ్జెట్లో మనం తీసుకోవాలి అని అంటే మాత్రం ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా వాల్యూ జోన్ హైపర్ మార్ట్ని అయితే విజిట్ చేసేసేయండి. అండ్ వీళ్ళు వీడియో కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి. సో మేబీ దీనివల్ల వస్తారు ఇంకా అనేసి అని కూడా నేను అనుకున్నాను అనమాట. అలా అందుకని వీడియోని కూడా నేను అడిగి తీసుకుందామా అనేసి అన్నని కూడా అడిగితే, ఏం లేదు ఈ మధ్యన అన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా, తప్పేం లేదులే అనేసి అని అయితే మా వారు అన్నారనమాట. ఇదిగోండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వచ్చేసి షర్ట్స్ అనమాట. అసలు ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతున్నామో కూడా అర్థం కావట్లేదండి. ఒక గల్లీ నుంచి ఒక గల్లీలోకి వెళ్ళిపోయేటప్పటికి ఆల్రెడీ చూసిన దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఒక్కొక్కసారి అయితేనే. అట్లా అయితే ఉందన్నమాట. అండ్ ఇవి వచ్చేసి షర్ట్స్.
ఇంకా కొన్ని అయితే నేను మిస్ అయ్యాను వన్ సైడ్ అయితే. అది మళ్ళీ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే నేను మీకు సంక్రాంతికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. సో, వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా మీకైతే నేను వీడియో చేసేసి పెడతాను. ఏంటివి అని అంటే అవి చున్నీలు, లెగ్గిన్స్ అనమాట అండి. చున్నీలు, లెగ్గిన్స్ ఉన్న సైడ్ నేను మిస్ అయ్యాననమాట. ఇదంతా కూడా బాయ్స్ సెక్షన్స్. సో, ఇంకా అక్కడ నుంచి వచ్చేస్తే మళ్ళీ గ్రాసరీ దానిలోకైతే వచ్చేసాము మనము. ఇదంతా పింగాణీ ప్లేట్స్, కప్స్, కప్పు, సాసెస్ అట్లా అయితే ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడైతే బ్లాంకెట్స్ అండి. బ్లాంకెట్స్ వచ్చేసి 150 రూపీస్ అండి ఉంది ఈచ్ వన్. అండ్ అలానే బ్లాంకెట్స్ తర్వాత ఇంకా బెడ్షీట్స్ అట్లా అవి అయితే 700 అలాగ ప్యూర్ కాటన్ 6x6 అండ్ 2 పిల్లో కవర్స్ అలా అయితే వస్తుందన్నమాట. ఇవిగోండి ఇవన్నీ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్నీ అదే పింగాణి కప్స్ ఇవన్నీ కూడా మంచిగా 20% ఆఫ్ తోటి అయితే ఇచ్చారనమాట. మనకి ఆఫర్ ప్రతి ఒక్కటి పెట్టారండి. పెట్టలేదు అని అనుకోవడానికి లేకుండా ప్రతి ఒక్కటి పెట్టాడు. ఆ కప్పు సెట్ అయితే 280 రూపీస్ అలా అయితే ఉంది, రీజనబుల్ ప్రైస్. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి గరిటెలు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఏవో మొత్తానికి గిన్నెలు అన్నీ ఉన్నాయండి. ఈ ప్లాస్టిక్ ఐటమ్ వచ్చేటప్పటికి ఇది కూడా కొన్ని న్యూగా అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే ఈ బాక్స్లో అయితే జస్ట్ 49 రూపీస్కి 4 బాక్సెసా 4 5 ఉన్నట్టున్నాయండి బాక్స్లో అయితే మాత్రం 4 4 బాక్సెస్ 49 రూపీస్ అనమాట. రీజనబుల్ అనిపించింది. మనకి ఇంట్లో ఎవరికన్నా కర్రీస్ వేసి పెట్టడానికైనా లేదా మన పిల్లలే ఉంటారు స్నాక్స్ పెట్టేదానికి చిన్నపిల్లలకి మంచిగా ఉంటాయండి. అండ్ ఇవైతే మొత్తం 99 రూపీస్ అనమాట. ఇదంతా కూడా. అండ్ ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా 99 కొన్ని ఉన్నాయి, 189 ఉన్నాయి. అందులో కొన్ని 30% ఆఫ్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఈ సామాన్ అంతా కూడా ఈ బొకెట్స్ ఇవన్నీ కూడా 189 రూపీస్కే మనకి వస్తుందన్నమాట. చాలా బాగుందండి, క్వాలిటీ ఆల్సో గుడ్. సో విజిట్ చేసి షాప్ కూడా చేయొచ్చు మీరు. కొంచెం మనం కేర్ తీసుకొని మన గురించి మనము. సో ఈ మధ్యన ఈ చలిగాలికి కోల్డ్ ఫీవర్స్ అన్నిట్లో అయితే వస్తున్నాయి కదా. సో కొంచెం కేర్ తీసుకొని మీరు వెళ్ళదలుచుకుంటే మాత్రం ఆఫ్టర్నూన్ అలాగ వెళ్ళిపోయి చలి గాలి అయ్యే టైంకల్లా ఇంటికి వచ్చేసేయచ్చు అనమాట. అది కోర్స్ ఏ టైంకి వెళ్ళాలి అనేది నేను డిసైడ్ చేసేది కాదు కదా. అది యువర్ విష్. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడైతే వెళ్ళి విజిట్ చేయొచ్చు. గ్రాసరీ ఐటమ్ కూడా ఎక్కడికక్కడ భలే నీట్గా పెట్టారండి. చిందరవందరగా ఉంది. కొన్ని మాల్స్ మనం చూస్తుంటాం కదా. సో ఇక్కడ మాత్రం అలాగే ఏమీ లేదండి. చాలామంది స్టాఫ్ అయితే ఉన్నారనమాట. ఎక్కడికక్కడ వాళ్ళు నీట్గా సర్దేసి పెట్టుకుంటున్నారు, నీట్గా ఉంచుకున్నారు షాపింగ్ మాల్ మొత్తం అయితేనే. ఇదిగోండి ఇటు వచ్చేసేటప్పటికి మనకి ఎంతో ఇష్టమైన పికిల్స్ అండి. ఆల్ పికిల్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ 159 రూపీస్కి బై 1 గెట్ 1 అండి. ఆవకాయ తీసుకున్నామని మేము చూసాము. సో బై 1 గెట్ 1 159 రూపీస్ అయితే ఉందన్నమాట. రీజనబులే కదా. ఇంతకీ ఎన్ని గ్రామ్స్ చెప్పలేదు. 250 గ్రామ్స్వి 2 అనుకుంటాను అంతే. అండ్ ఇవన్నీ ఇటు వచ్చేసేటప్పటికి చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. మేమైతే మా చిన్నోడిని అయితే తీసుకెళ్ళామన్నమాట. వాడు గొడవ చేస్తాడో ఏమో అనేసి అయితే అనుకున్నాను, బట్ చక్కగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇది వచ్చేసేటప్పటికి మొత్తం బేబీస్ న్యూ బోర్న్ బేబీస్కి సంబంధించిన డైపర్స్ అయితేనేమి, బేబీ లోషన్స్, బేబీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అనమాట అవన్నీ. అండ్ ఈ సైడ్ వచ్చేస్తే ఆల్ అవుట్స్, హిట్ అండ్ లక్ష్మణ రేఖ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కడికక్కడ నీట్గా దేనికి అది సెపరేట్గా పెట్టారు. ఒక దానిలో ఒకటి. మనం అసలు దేనికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదనమాట. అంత నీట్గా సర్దేసి పెట్టుకున్నారు. అండ్ చెప్పుల సెక్షన్ కూడా ఉంది కానీ బట్ నేను అటు సైడ్ అయితే వెళ్ళలేదబ్బా. అండ్ ఇదిగోండి బ్యాంగిల్స్ అయితే నిజంగా అవసరం ఉన్నాయి తెలుసా అండి. 149, 100 ఈ బ్యాంగిల్ సెట్స్ అన్నీ కూడా 150 రూపీస్.
149 అట్లా అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ అలానే ఇవన్నీ కూడా సైడ్ బ్యాంగిల్స్ అండి. సైడ్ బ్యాంగిల్స్ అయితే అలానే సేమ్ 120 నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయి, బాగున్నాయి సైడ్ బ్యాంగిల్స్ కూడా. ఇదిగోండి ఇలా అయితే మళ్ళీ జ్యువెలరీ సెక్షన్ అనమాట. నేను నిన్న ఇంతకుముందు అయితే ఫ్రంట్ సిల్వర్ జ్యువెలరీ అని చూపించాను కదా, ఆ జ్యువెలరీ కాకుండా ఇటు బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ చోకర్స్, బ్రైడల్ సెట్ అలాగైతే ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితేనేమి, ఇయర్ రింగ్స్ అయితేనేమి. చోకర్ అయితే 350 రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉందండి ప్రైస్, నమ్ముతారా మీరు? సో చోకర్ స్మాల్గా వచ్చి 350 రూపీస్ తోటి అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ బుట్టాస్ కూడా, ఇయర్ రింగ్స్ కూడా ఈ మోడల్ ఉంది ఈ మోడల్ లేదు అని అనుకోకుండా మనకి స్టైలిష్ వేర్ కావాలన్నా ఎలా కావాలన్నా కానీ సరే ఈ షాపింగ్ మాల్ అయితే అవైలబుల్ ఉంది. ఒకసారి అయితే విజిట్ చేసేసేయండి మీరు కూడా కావాలి అని అనుకుంటే. రీజనబుల్ ప్రైజెస్తో ఉన్నాయి కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట. అందరికీ యూజ్ అవ్వాలి కదా, మనం చూసిన ఒక మంచి విషయాన్ని 10 మందితో పంచుకోవాలి. అండ్ ఈలోపు మా బుడ్డోడికి ఆకలిస్తే సో పాల డబ్బా అయితే తీసుకొచ్చేసాను ముందు జాగ్రత్త కోసం. ఇప్పుడు షాపింగ్ అంటేనే ఇంకా మనకి ఎప్పుడు వెళ్తాము ఎప్పుడు వస్తామో కూడా తెలియదు కదా, అందుకని బుజ్జోని తీసుకెళ్ళినప్పుడు పాల డబ్బా సేఫ్ సైడ్గా పెట్టుకున్నాను. ఇంకా అలాగా షాపింగ్ అయిపోయి బయటకి అయితే వచ్చేసామన్నమాట. షాపింగ్ మేమైతే చేయలేదు, మా అన్నయ్య వాళ్ళు అయితే చేశారండి. సో ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మా వాడు అందరినీ చూస్తున్నాడు, ఆ లైటింగ్ మొత్తం కంప్లీట్గా చూసి బాగా ఎంజాయ్ అయితే చేశాడనమాట కొద్దిసేపు. అలాగ ఆయన ఎక్కువ శాతం నడవలేడు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే నడక మాటలన్నీ వస్తున్నాయి, జస్ట్ 1.5 ఇయర్ అనమాట. సో కొద్దిసేపు ఎప్పుడు ఎత్తుకొని ఉంటే వాళ్ళకి మన బాడీ హీట్ అయిపోతుంది కదా, సో అందుకని చెప్పేసి కొద్దిసేపు బయట చల్లగాలికి అయితే దింపగానే ఇంకా చక్కగా వాకింగ్ చేస్తున్నాడు అందరు నడుస్తూ ఉంటే. అండ్ ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మా వదిన, నేను, మా కో సిస్టర్ అనమాట, అండ్ మా హస్బెండ్, నేను ఇలాగ కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. అండ్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.